Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వేళ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను కూడా పూర్తి చేసేస్తుంది. అందులో భాగంగానే మరో 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇక కూటమిలో మిత్రపక్షాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల నియామకం పైన పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇందుకోసమే పార్టీ కసరత్తు తర్వాత ఇన్ఛార్జీలను కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మాత్రం శరవేగంగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం ఓవైపు కనబడుతుంది. మిత్రపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా, మరోవైపు కూటమి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ నియామక ప్రక్రియను పార్టీ వేగవంతం చేసింది. ఇప్పటికే తిరుపతి ఇన్ఛార్జిని నియమించారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా మరో 2 కీలక నియోజకవర్గాలను కూడా ఖరారు చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది టీడీపీ అధిష్టానం. 2024 ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో తెలుగుదేశం పార్టీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇప్పటి వరకు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని మాత్రమే నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వడం, పార్టీని మరింత వేగవంతం చేయడం, బుద్ధా వెంకన్నకు ఆ బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన పార్టీ అధిష్టానం నియమించినటువంటి ఈ నియామకానికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన కూడా చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బుద్ధా వెంకన్న గారిని నియమించడం జరిగింది అంటూ కూడా పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆయన సంతకంతో కూడా ప్రధానంగా పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం. అయితే పార్టీ అధిష్టానం 2 నియోజకవర్గాలకు తాజాగా ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఒకవైపు కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూటమి అధికార పరిపాలనకు సంబంధించి నిమగ్నమైన పార్టీ పరంగా టీడీపీని కాపాడుకునేటువంటి పనిలో పడింది ఆ పార్టీ. మరి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్ఛార్జిగా విక్కుర్తి శ్రీనివాసును కూడా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్నకు పదవిని కూడా దక్కడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఈ 2 నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలను నియమిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రధానంగా ఈ 2 నియోజకవర్గాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టడం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేయడం, కూటమి పార్టీలు కలిసి ఉన్న అధికారంలో ఉన్న క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైనటువంటి స్థానాలు దక్కించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ తన బలాన్ని మరింత పెంచుకోవాలి. కూటమికి కేటాయించినటువంటి సీట్లపైన అంతగా ఫోకస్ పెట్టకపోతే స్థానాలు తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ భవిష్యత్తు రాజకీయం ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అనేటువంటి ఆలోచన కూడా టీడీపీ అధిష్టానంలో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి ఒక కూటమిగా పోటీ చేసింది. ఎన్నికల్లో జనసేన బీజేపీలు పోటీ చేసిన ఆయా నియోజకవర్గాల్లో గతంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేల ఎదుగుదల లేదా బీజేపీ ఎమ్మెల్యేల దూకుడు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కేవలం ఆ పదవికి మాత్రమే పరిమితమైపోయారు, సైలెంట్ అయిపోయారు. కానీ 2 ఏళ్లుగా కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జీలే లేకుండా పోయారు, పార్టీని నడిపించేటువంటి నాయకుడే లేకుండా పోయారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా అయోమయంలో, గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా పార్టీ పరమైనటువంటి పని ఉన్నా, పార్టీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా పార్టీ అధిష్టానానికి లేదా పార్టీ ఇన్ఛార్జికి చెప్పుకునేటువంటి పద్ధతి, సాంప్రదాయం గత కొన్నేళ్లుగా ఉండేది. కానీ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే దగ్గరకో లేదా బీజేపీ ఇన్ఛార్జ్ దగ్గరకో, బీజేపీ ఎమ్మెల్యే దగ్గరకో వెళ్లేటువంటి పరిస్థితి పొత్తు సీట్ల కేటాయింపులో భాగంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటీవల పలు నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలను కూడా, ఇన్ఛార్జీలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కలవడం, వారికి దిశానిర్దేశం కూడా చేసినటువంటి వైనం, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలను బలోపేతం చేసేటువంటి దిశగా వేయాల్సినటువంటి అడుగులపైన కూడా పలు సూచనలు చేశారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా చాలా మంది ఇన్ఛార్జీలను కలిశారు. సో దానికి సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరి ఇలాంటి సందర్భంలో
రీసెంట్ గా ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను టీడీపీ అధిష్టానం అతి వేగంగా చేపట్టడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గాలపైన ఫోకస్ ప్రధానంగా పెట్టడానికి కారణం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను నియోజకవర్గాలకు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇటీవలే తిరుపతి చూసాం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా జేబీ శ్రీనివాసును నియమించారు. తాజాగా మరో 2 నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జీలను ప్రకటించింది. మరోవైపు అవనిగడ్డ నియోజకవర్గ విషయానికి వెళ్దాం. అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా విక్కుర్తి వెంకట శ్రీనివాసును తాజాగా నియమించింది పార్టీ అధిష్టానం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు విక్కుర్తి వెంకట శ్రీనివాసును కలిశారు. మరి ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ బాధ్యతలకు సంబంధించి ఇస్తున్నామని, అవనిగడ్డలో సీనియర్ నేత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పనిచేయాలంటూ కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కానీ ఇక్కడ రెండో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓవైపు కూటమి పార్టీలు అక్కడ కేటాయింపులకు సంబంధించి పొత్తులో భాగంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ నేతలతో కలిసి మీరు ముందుకు నడవండి, వారితో సమన్వయ లోపం ఎక్కడా లేకుండా చూసుకోండి, సమన్వయాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి, అప్పుడే కూటమి గట్టిగా ఉంటుంది, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంటుంది అనేటువంటి రీతిలో దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కూడా సమాచారం. మరోవైపు శ్రీనివాసరావు పారిశ్రామికవేత్తగా ఉన్నారు. గత ఎన్నికల్లో అవనిగడ్డ పార్టీ నుంచి జనసేన పార్టీ తరపున టికెట్ను ఆశించారు. కానీ ఎన్నికలకు ముందు పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ అనూహ్యంగా జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేయడం, విజయం సాధించడం, ఆ ప్రక్రియ, ఆ మొత్తం పరంపర కూడా సాగిపోయినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఇక 2024 ఎన్నికల తర్వాత అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీ లేకుండా పోయారు. కొంతకాలంగా నియోజకవర్గంలో క్యాడర్ ఇన్ఛార్జిని నియమించాలంటూ పదే డిమాండ్లు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే విక్కుర్తి శ్రీనివాసరావును కూడా తెలుగుదేశం పార్టీకి కొంతవరకు దగ్గరవడం, కూటమి నేతగా నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతూ ఉండడం, అందుకే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని విక్కుర్తికి అప్పగించారు అనే ప్రచారం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సాగింది. ప్రధానంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అనేటువంటి ఒకే ఒక్క భావన ఆయన తాజా ఈ నియామక ప్రక్రియలో కీ రోల్ పోషించినట్లుగా సమాచారం. ఇక గతంలో జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి శ్రీనివాసరావుకు ఆసక్తికరంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కడం మాత్రం నియోజకవర్గంలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి జనసేనలో చేరినటువంటి ఎమ్మెల్యే అయిన మండలి బుద్ధప్రసాద్ తో కలిసి కూటమి పనిచేయాల్సి వస్తుంది ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం అవనిగడ్డ రాజకీయాలు చూడబోతున్నాం. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కూడా తాజాగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇన్ఛార్జ్ నియమించింది. మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్నకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది పార్టీ అధిష్టానం. బుద్ధా వెంకన్న 2019లో 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను కూడా ఆశ్రయించారు. కానీ 2 సార్లు కూడా ఛాన్స్ దక్కలేదు. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు సుజనా చౌదరి. ఆయన విజయం సాధించడం జరిగింది. గత 2 ఏళ్లుగా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పార్టీ అధిష్టానం తాజాగా బుద్ధా వెంకన్నకు ఆ బాధ్యతలు అప్పగించింది. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ కొత్త ఇన్ఛార్జీలు నియమించినటువంటి సంగతి ఈ రోజు అంటే కీలకంగా పత్రికా ప్రకటన కూడా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అంశం, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి బుద్ధా వెంకన్నకు గతంలో ఎమ్మెల్సీగా కూడా ఆయన సేవలు అందించారు. ఇప్పుడు తిరిగి తన సొంత నియోజకవర్గ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నియామకం కూడా జరిగింది. 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని శ్రీనివాసరావుకు అప్పగించారు. గత 4-5 నెలల నుంచి నరాలు తెగేటువంటి ఉత్కంఠకు తొలి ఏకాదశి రోజున తెరపడింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తరపున సీటు ఆశించగా చివరి నిమిషంలో మండలి బుద్ధప్రసాద్ కు సీటు ఖాయమవడం, దీంతో 2 ఏళ్లుగా ఇక్కడ అసలు ఇన్ఛార్జే లేకుండా ఒక పెద్ద చర్చ కూడా సాగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎట్టకేలకు అవనిగడ్డకు ఇన్ఛార్జ్ నియమిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. చూడాలి, మొత్తం మీద కూటమి పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీ జనసేన పార్టీలు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాయో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీ రోల్ పోషించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా నియోజకవర్గాలు ఏదైతే కూటమికి సంబంధించిన ఇతర పార్టీలు ఉన్నాయో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని చర్చలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైనటువంటి ఫార్ములా అంశం. సో దీని తర్వాత ఇతర పార్టీలు అక్కడ బలోపేతం అవ్వడం కన్నా
తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు పొత్తులో భాగంగా కోల్పోయినా గత 2-3 సంవత్సరాలుగా అసలు ఇన్ఛార్జులే లేకుండా పోయినటువంటి నియోజకవర్గాలకు తాజాగా వరుసగా ఇన్ఛార్జులు నియమించేటువంటి ప్రక్రియ మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేపట్టింది. చూడాలి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దీని ప్రభావం ఏ విధంగా పడబోతున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇతర కూటమిలో ఉన్నటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీలతో కలుపుకొని ఈ ఇన్ఛార్జీలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు.